మన్సూరాబాద్ బీజేపీ పార్టీ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారని ఏదైతే వార్త హల్చల్ చేస్తుందో, ఇదే విషయంపై అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు, కొప్పుల మాట్లాడారనేది ఏదైతే టాక్ నడుస్తుందో, ఇదే విషయంపై కొప్పుల నరసింహారెడ్డి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, నిజంగానే కొప్పుల బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనేది. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. హలో నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, పార్టీ మారబోతున్నారు, సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అయ్యారనేది ఒక టాక్ నడుస్తుంది. భేటీ కాదన్నా, నేను ఇంతకుముందు కూడా 2-3 వినతి పత్రాలు సెక్రటరియట్ లో ఇన్వాల్వ్ చేసేయడం జరిగింది. దానకిషోర్ సార్ కూడా కదా జిహెచ్ఎంసీ సమస్యల మీద. అయితే ఈ రోజు నేను డైరెక్ట్ సెక్రటరీ అంటే ఈ రోజు సెక్రటరీ రావట్లేదు, కొడంగల్ పోతున్నాడు, నువ్వేమో పాతోడ కాదు కదా, ఇక్కడ ఇవ్వచ్చు కదా అని అన్నాడు. అంతే, దాంట్లో నాకు ఒక సెకండ్ కూడా ఇవ్వలేదు టైము. జస్ట్ ఆ గేట్ కాడ పేపర్ ఇచ్చాను, పక్క వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతానే ఉన్నారు. అంటే నేను ఏడకు బొకేలు ఇచ్చిందో, కండవాలు కప్పుకుందో, శాల్వాలు కప్పుకుందో ఏది లేదనమాట. నాకున్న పాత పరిచయం తోటి టైం తీసుకోవడం జరిగింది అంతే. ఓన్లీ ప్రజా సమస్యల మీద అంతే వేరేది ఏం లేదు. నేను గతంలో కూడా మీరు చూశారు కదా, మమతా గారి మీద వీటి మీద సెక్రటరియట్ రెగ్యులర్ గా ఇస్తానే ఉన్నాం మేము. లేదు నరసింహారెడ్డి గారు, ఒకటి ఏంటంటే గత కొద్ది రోజుల క్రితమే 2-3 రోజుల క్రితమే మీ ఇంట్లో ఈటెల రాజేందర్ కూడా గృహప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలతో టోటల్ గా మానవ ఇప్పుడు నాకున్న రిలేషన్ అన్ని ఉన్నాయి. ఆ మాటలు ఇప్పుడు ఫంక్షన్లకు దానికి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం అనేది తప్పు కదా. ఇప్పుడు అందరికి ఒకరికొకరు పరిచయాలు ఉండాలి. అంటే ఒక పార్టీ వేరే పార్టీ వాళ్ళు శత్రువులమా మాట్లాడొద్దా? మాట్లాడొచ్చు, అట్లేం లేదు. కానీ అధికారికంగా పోయేది ఉంటే మీ అందరికి చెప్పే పోతుంది కదా. మామూలుగా బొకే తీసుకొనే పోతాము. ఇప్పుడు అందరూ దొంతు రామ్మోహన్ గారు డిప్యూటీ మేయర్ వాళ్ళు పోయినప్పుడు ఎట్లా పోయారు, మంచి బొకేలు తీసుకొని పోలేదా? అంటే చర్చలు జరుపుతారు కదండి, బొకేలకు ముందు అయితే చర్చలు జరుపుతారు కదా. నాకు నేను చర్చలు జరపాలంటే రాత్రిపూట పోతా, లేకపోతే ఎవరికి తెలియకుండా పోతా. ఇట్లా పబ్లిక్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎందుకు పోతా నేను? పబ్లిక్ లో టైం వాళ్ళకి పిఏకి టైం తీసుకొని అది తీసుకునే పోయినా కదా. అంటే కొంత గతంలో రేవంత్ రెడ్డికి మీరు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి బలాన్ని చేకూరుస్తున్నాయి. అది మామూలుగా నేను రేవంత్ రెడ్డి గారికి 10 ఏళ్ళు ప్రయాణం చేసింది. అక్కడి నుంచే నేను ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి గెలుచుకుంటే ఇక్కడనే ఉంటే నాకు ఇక్కడ ఏం తక్కువ ఏం చేయలేదు కదా పార్టీ. నాకు మొత్తానికైతే బీజేపీ శ్రేణులకు, మీ అభిమానులకు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి లేదు, నేను రెగ్యులర్ అంటే మా మంచిర్యాల ప్రజలు కూడా తెలుసు నేను సీఎం గారికి అంతకుముందు దగ్గర అనేది. అలాంటివి ఏమీ లేవు. నేను ఓన్లీ డెవలప్మెంట్ విషయాల మీద ఒక వినతి పత్రం ఇచ్చేసేస్తాను. జిహెచ్ఎంసీ సమావేశాల సందర్భంగా అంటే ఆ సమావేశాల సందర్భంగా ఒక రిపోర్ట్ ఒకటి ఏదైతే ఇవ్వాలనో అది ఇచ్చిన ఉంటుంది. ఇక్కడ ఇస్తే ఎక్కడ పని చేయట్లేదు, అది గుట్టదాఖలు చేస్తున్నారు. అందులో 6th కౌన్సిల్ ఏదైతే సస్పెండ్ అయ్యిందో దాని మీద విచారణ రైట్ ఇన్ఫర్మేషన్ లో కొద్దిగా సమాచారం ఉంది. అది దానకిషోర్ గారు ప్రిన్సిపల్, ఇప్పుడు సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడికంటే ఇక్కడ ఇస్తే ఎక్కువ పని అవుతుందేమో అన్నట్టు జిహెచ్ఎంసీ న్యాయం జరుగుతుందేమో అన్నట్టు అంతే. అంతేగాని కొప్పుల పార్టీ మరి ఏం లేదన్నా. రైట్. థ్యాంక్ యూ అండి.